తెలంగాణలో రీసెంట్గా ఎలక్షన్ జరిగింది. అక్కడ డెవలప్మెంట్ అయితే జరిగిందని అందరు యాక్సెప్ట్ చేస్తారు. సో డెవలప్మెంట్ జరిగినా అక్కడ ఓడిపోయింది. ఇక్కడ మీరంటారు డెవలప్మెంట్ జరగలేదు అంటారు, బట్ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రం అక్కడ 2000 పెన్షన్ అయితే ఇక్కడ 3000 ఇస్తున్నారు. సో అక్కడ ఇక్కడ మీరు మీకు మౌలికమైన తేడా ఏంటంటే ఇక్కడ స్వేచ్ఛ భద్రత అనేది లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు ఒక అపోజిషన్ ఇప్పుడు అక్కడ ఏం చేశారో రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు, ఇంకోటి ఇబ్బంది పెట్టారు, కొంత ఏదో కొంత ఇబ్బంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏంటంటే అడుగడుగున భయభ్రాంతులు క్రియేట్ చేశారు. ఇక్కడ బేసిక్గా మనిషి ఏం కోరుకుంటాడు? స్వేచ్ఛ కోరుకుంటాడు. నువ్వు డబ్బులు ఇవ్వకపో తన బతకాలనుకుంటాడు. అలాంటి స్వేచ్ఛ భద్రతలు తీసేశారు ఇక్కడ. అండ్ అన్నిటికి మించి వనరుల్ని గుప్పిట్లో పెట్టేశారు. అక్కడెక్కడ ఆయన ఎక్స్ట్రా మాటలు ఆయన ఇచ్చింది కొంచెం చేసుకోలేకపోతే చేశారు, అది పక్కన పెడితే ఇక్కడ ఏం చేశారంటే నేను సిపిఎస్ రద్దు చేస్తాను ఆర్భాటాలు బలి ఇక్కడ సిపిఎస్ రద్దు చేయాలి. ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం అంటే మీరు అంతసేపు సంక్షేమం అని కూర్చోబెట్టి ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు, మనం చెయ్యని మాట్లాడదాం. కానీ 99% హామీలు ఇంప్లిమెంట్ చేసామంటున్నారు వాళ్ళు. 99% ఇవన్నీ కూర్చోబెట్టి వాళ్ళు అనుకున్నారు. నువ్వు అనుకున్న 99% ఈజ్ ఇట్ 99% ఫర్ ద పీపుల్? నువ్వు అనుకున్న 99% అది ప్రజలకు 99% అయినప్పుడు ఎస్. నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్లు చేయలే, మరి దాని వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? 1500 మంది వెటర్నరీ డాక్టర్లు ఈ రోజున 342 మంది వెటర్నరీ డాక్టర్స్ గ్రాడ్యుయేట్ అవుతారు. వాళ్ళ కోసం నువ్వేం చేసావు? వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ కల్పించావు? ఆ సెక్షన్ ఒకటి కోపంగా ఉంటుంది, గోపాలమిత్ర అని ఉంటుంది, వాళ్ళని పెట్టుకోలేదు. నర్సింగ్ స్టాఫ్ ఒక ఇష్యూ ఉంటుంది. మీరు ఎలా వెళ్తే ప్రతి చోట ఇంక్రిమెంటల్గా డిస్సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారు.